స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. మూడు నిమిషాల్లోపే 450 యూరియా బస్తాలు యాప్ ద్వారా బుక్ అయ్యాయన్న చిన్నశంకరంపేట సొసైటీ సీఈఓ. సొసైటీ ద్వారా 1120 బస్తాలకు డీడీ చెల్లించడం జరిగిందన్న రమేష్. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో ఘనంగా ప్రారంభమైన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ప్రముఖ టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి. ముగిసిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పద్మశాలి చేనేత సహకార సంఘం ఎన్నికలు గెలుపొందిన 7 పురుషులు, 2 మహిళా డైరెక్టర్లు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ చైర్మన్ గా నియమితులైన మన్ని సత్యనారాయణ రెడ్డి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు నామినేటెడ్ సభ్యులుగా నియమితులైన కొనిదెల సురేఖ, జి వినోద్ వెంకటస్వామి, చిప్పలగారి విజయారాం, విజయేందర్ తుల్లా, శ్రీమతి పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, శ్రీమతి స్వాతి కంతమనేని, ఎం రఘవేందర్ రావు, డి లక్ష్మీనారాయణ నాయక్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన వసతులు, పారదర్శకమైన పరిపాలన, సత్వర సేవలు అందించేందుకు నూతన పాలక మండలి సమిష్టిగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యాల విస్తరణ, పరిశుభ్రత, త్రాగునీరు వసతి, క్యూలైన్ల నిర్వహణ, అన్నదాన సేవలు, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, యాదాద్రి క్షేత్రాన్ని దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, ఆలయ ప్రధాన అర్చకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవలి రాణా ప్రతాప్ జన్మదినం సందర్భంగా వంగపల్లి గ్రామంలో ప్రజల మధ్య మమేకమై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవలి రాణా ప్రతాప్ జన్మదినం సందర్భంగా వంగపల్లి గ్రామంలో ప్రజల మధ్య మమేకమై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. తన పుట్టినరోజు సందర్భంగా తన సొంత ఊరిలో నిధులతో వంగపల్లి గ్రామానికి ఉచిత అంబులెన్స్ మరియు 200 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్ పేపర్లు అందజేశారు. నిరంతరం ప్రజాసేవ చేస్తూ ప్రజలతోనే ఉంటూ ఎల్లప్పుడూ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు ఉంటారని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా అందరికీ కలిగేలా అందేలా చేసుకుంటారని చూసుకుంటారని తెలిపారు. నమస్కారం. ఈరోజు వంగపల్లి
నా చిరకాల మిత్రుడు వంగపల్లి సర్పంచ్ రాణా ప్రతాప్ వాళ్ళ మిసెస్ రవలి గారి ఆధ్వర్యంలో వంగపల్లిలో ఒక మంచి కార్యక్రమం. ఈరోజు రాణా ప్రతాప్ గారి 36వ జన్మదినం సందర్భంగా గ్రామానికి నేను ఏమైనా మంచి చేయాలి, గ్రామ ప్రజలకు అన్ని విధాల ఎలక్షన్లప్పుడు మాటిచ్చుడే కాదు, ఇచ్చిన మాట నెరవేర్చుకొని ఈయనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన బర్త్డే సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే జాతీయ ఉపాధి పథకం కరువు పని కూలీలకు సుమారు ఒక 200 నుంచి 300 మందికి ఇలా బీమా సౌకర్యం కల్పించి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే 10 లక్షలు ఇన్స్ వచ్చే విధంగా సొంత డబ్బులతోటి బర్త్డే సందర్భంగా వాళ్ళకి చేయించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇంకొకటి ఈ రోజుల్లో అంబులెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్లు అయినా లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా త్వరితగతిన తీసుకుపోవాలంటే గ్రామంలో అంబులెన్స్ ఉంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు అనే ఒక మంచి ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో పోటీ ప్రపంచం ఉన్న రోజుల్లో ఈ హైటెక్ ప్రపంచంలో బర్త్డే అంటే జల్సాలు చేసుడు, ఎంజాయ్ చేసుడు, ఫామ్ హౌజులు, పబ్బులు కల్చర్ ఉన్న రోజుల్లో కూడా నిజంగా రాణా ప్రతాప్ గారు ఒక మంచి నిర్ణయం. నా జన్మదినం రోజు నేను నా ప్రజలకు ఉపయోగపడాలని ఒక నా పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి పాలేరు టైగర్ ప్రభుత్వ విప్ బీర్లా ఐలన్న గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు వంగపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అనేటువంటి ఒక సంకల్పంతో సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు. మరి ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మరి మా గ్రామంలో ఉపాధి హామీ వాళ్లకు 200 మందికి మరి నా సొంత నిధులతోని ఇన్సూరెన్స్ ఏర్పాటు జరిగింది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే మరి వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉండాలనేటువంటి ఆలోచనతోని ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. అదే విధానంగా మా వంగపల్లిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా 24/7 ఎవరికి కూడా ఆపద ఉండొద్దు, ఒకవేళ ఆపద ఉన్నా కూడా మరి ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో మరి నా బర్త్డే సందర్భంగా అంబులెన్స్ కూడా ఏర్పడడం చేయడం జరిగింది. అంబులెన్స్ ఒకటే కాదు, నా గ్రామాన్ని ఐలన్న అండదండగా ఉంటే నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ఇంకా మరి గతంలో కూడా మా వంగపల్లి అనేటువంటిది స్కూల్ అంటే మహా దారుణంగా ఉండేది వాస్తవానికి. మరి ఐలన్న గారు రామయ్యంపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కల్పించారు. కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో బిఎల్ఓలకు సహకరిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయాలని, గ్రామంలో ఏ ఒక్కరు కూడా తప్పకుండా చూడాలని ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ రివిజన్ ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ప్రక్రియ ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ఎవరికైనా ఫారాలు నింపడం రాకపోతే వారికి అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఫారాలు తప్పకుండా పూర్తి చేసి బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ఎలాంటి సందిగ్ధాలు ఉండకూడదని, ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే వారి అనుమానాలను తీరుస్తూ ఫారాలు నింపే విధంగా చూడాలని తెలిపారు. బిఎల్ఓలు, బిఎల్ఈలు కలిసి సమన్వయంతో పనిచేసి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రామయ్యంపేట సొసైటీ చైర్మన్ బాది చంద్రం, సుప్రభాతరావు, ఎస్కే అహ్మద్, శ్రీనివాస్, శ్రీకాంత్, సాగర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ల యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఏ గ్రామాలలో సరిగ్గా జరిగింది, ఏ గ్రామాలలో సరిగ్గా జరగలేదు, ఏ గ్రామాలలో ఎంత జరిగింది దాని మీద క్షుణ్ణంగా రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అందరూ కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బిఎల్ఓలతో కలిసి మొత్తం సర్ ప్రక్రియ 20వ తారీఖు వరకనే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఇవాళ వాళ్ళందరూ అప్రమత్తం చేయడము. ఎందుకంటే ఒకసారి ఓటు పోయిన తర్వాత మళ్ళీ ఓటు ఎన్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పని కనుక రాబో రోజులలో అదేదో ఇప్పుడే 20వ తారీఖు వరకలా ఈ రామాయంపేట మండలంలోనే కానీ రామాయంపేట టౌన్లోనే కానీ ఉన్న యొక్క ఓటర్స్ యొక్క అందరు ఓట్లు కూడా ఎన్రోల్ అయ్యే విధంగా మేమందరం కూడా వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్,
తర్వాత బిఎల్ఓలో పనితీరు, తర్వాత సూపర్వైజర్ యొక్క పనితీరు, మండలంలో కొన్ని అవసరం లేని డాక్యుమెంట్లు కూడా అడగడం, ఆధార్ కార్డు కానీ అడగడము, ఇట్లాంటి అన్ని విషయాలను కూడా వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని కూడా మేము తీర్చడం జరిగింది. తర్వాత 2002లో ఓటు ఏ విధంగా మ్యాప్ చేయాలనేది కూడా కొంచెం తెలుగులో కూడా తెలిసేటట్టు చేయడం జరిగింది. ఈ విధంగా మండలంలో మొత్తం ఓటర్లు పోకుండా ఒక్క ఓటు, నిజమైన ఓటు, ఒక్క ఓటు కూడా పోవద్దనే ఉద్దేశంతోనే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఏజెంట్లు బాగా కష్టపడి మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రామాయంపేట మండలంలో ఫస్ట్ వార్డు నుంచి ఉన్నటువంటి బూత్లో దాదాపు ఆల్మోస్ట్ 1258 ఓట్లకు ఇప్పటికే దగ్గర 1000 ఓట్లు ఎన్రోల్ చేయడం జరిగింది. అంటే ఆ విధంగా మేము అందరం కూడా చాలా ఎక్కడైతే వీక్ ఉన్నామో, ఎక్కడైతే ఇంకా చేయాల్సిన పని ఉందో అవన్నీ కూడా మేము రివ్యూ చేసుకొని అన్ని ఓట్లు కూడా ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఓటు ఏదంటే ఓటు అనేది కూడా ప్రాథమిక హక్కు కనుక రాబో రోజులలో ఓటు ద్వారానే అన్ని కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఓటు లేకున్నట్టయితే ఊళ్ళో నివాసం లేనట్టేటువంటి భావన కలిగించే విధంగా ఉన్నది కనుక తప్పకుండా ఓటు చేసుకోవాలనేటువంటి భావనతో ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం, ఓటు లేకుంటే ఏమి చేయలేం కనుక ఏ ప్రజాపతిని ఎన్నుకోవాలనుకున్నా కూడా మన ఛాయిస్ అంటే ఓటే ఉంటుంది. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పద్మశాలి చేనేత సహకారంలో శుక్రవారం ఎన్నికలు ముగిశాయి. వాటిలో 9 మంది డైరెక్టర్లుగా నిలబడడం జరిగింది. వారిలో 2 మహిళలు, 7 పురుషులు డైరెక్టర్గా గెలుపొందారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పద్మశాలి చేనేత సహకార సంఘంలో శుక్రవారం ఎన్నికలు జరిగాయి. వాటిలో 9 మంది డైరెక్టర్లుగా గెలవడం జరిగింది. వారిలో 2 మహిళలు, 7 పురుషులు డైరెక్టర్గా గెలుపొందారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ ఆధ్వర్యంలో అధ్యక్ష పదవికి మరియు ఉపాధ్యక్షుడు, సెక్రటరీ పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారు దీనిలో అధ్యక్షునిగా స్వర్గం రాజేశం, ఉపాధ్యక్షుడిగా వాల్దా సత్యనారాయణ, సెక్రటరీగా రామచంద్రం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ అనంతరం గెలుపొందిన చేనేత సహకార సంఘం అధ్యక్షులు స్వర్గం రాజేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవదాస్ మాట్లాడుతూ చేనేత సంఘంలో భాస్కర్ ప్యానెల్ ఆధ్వర్యంలో 6 డైరెక్టర్గా ఎన్నికల్లో గెలవడం సంతోషకరమని, 6లో అధ్యక్షులు స్వర్గం రాజేశం, ఉపాధ్యక్షులుగా వాల్దా సత్యనారాయణ, సెక్రటరీగా రామచంద్రం, ఇదంతా కూడా గాడిపల్లి భాస్కర్ కృషి అన్నారు. చేనేత కార్మికులకు సంబంధించి సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని, అలాగే చేనేత సహకార సంఘంలో ఏ విషయంలోనైనా అందరికీ సహకరిస్తానని చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చేనేత సహకార సంఘం గజ్వెల్ యొక్క ఎన్నికలలో పోటాపోటీగా మరి జరిగినటువంటి దాంట్లో మరి భాస్కర్ అన్న ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వాన, అలానే పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు, అదే రకంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు ప్రస్తుతం ఉన్నటువంటి దేవదాస్ గారు, మరి యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, నాగరాజ్ గారు, జిల్లా అధ్యక్షులు, యువజన అధ్యక్షులు అనూప్ గారు, మిగతా అందరూ కూడా సహకరించి ఈ ఎన్నికల్లో మరి ఒక ప్యానెల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి వాళ్ళ చేనేత సంఘానికి ఒక గుర్తింపును తీసుకురావడం కోసం, మరి ఒక సంఘంలో ఉన్నటువంటి మంచిని వెలికి తీయడం కోసం ఇవాళ అందరి కృషి ఇందులో ఉందని చెప్పి తెలియజేస్తూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారికి, ఓటర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూనే మరి ఇవాళ అధ్యక్షునిగా నన్ను మార్కండేయ నేటి ఈ యొక్క చేనేత సహకార సంఘం ఎన్నికల్లో మరి సహకరించినటువంటి కుల పెద్దలు, పద్మశాలీలు, మా కార్యవర్గము, యూత్ కార్యవర్గము అందరికి కూడా పేరు పేరున నమస్సు మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి 9 మంది డైరెక్టర్లు వేయడం జరిగింది. దాంట్లో మరి మా ప్యానెల్ గెలవడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఈ యొక్క మా పాలకవర్గం మరి మంచి ఎడ్యుకేటెడ్స్, మంచి అనుభవం ఉన్న వ్యక్తులను మరి మా కులస్తులు, పెద్దలు అందరూ కూడా మా సహకార సంఘం యొక్క సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే మేమందరం కూడా గతంలో మొన్న 4 తారీఖు కూడా యునమా చేయడానికి పెద్ద మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సంఘంలో. జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. గజ్వెల్లో చేనేత సహకార సంఘ ఎలక్షన్లో పోటాపోటీగా గత వారం నుంచి ఎన్నికలు జరిగినాయి. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మా యొక్క పద్మశాలి సంఘ అధ్యక్షుడు బలిబొత్తుల దేవదాస్ గారు, మరి అలాగే యూత్ అధ్యక్షుడు ప్రేమ్ గారు బలపరిచినటువంటి ప్యానెల్లో 9 మంది డైరెక్టర్గా నామినేషన్ చేయడం జరిగింది. అధ్యక్షుల వారు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా
ఇవి నన్మస్గా చేద్దామని ఎన్నో పర్యాలు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. కానీ కొందరు వ్యక్తులు పోటీ కావాలని కోరడంతో పోటీ అనివార్యమైంది. అందులో చేనేత సహకార సంఘంలో ఉన్నటువంటి 236 సభ్యులు అత్యధిక మెజార్టీతోటి మా యొక్క ప్యానెల్ను గెలిపించి ఈరోజు 6 సభ్యులను ఇందులో అత్యధిక మెజార్టీతో గెలిపడం జరిగింది. గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క చేనేత సహకార సంఘానికి ఎలక్షన్లు కాలేదు. గతంలోనే 3 నిమిషాల్లోపే 450 యూరియా బస్తాలు యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకోవడం జరిగిందని, సొసైటీ ద్వారా 1120 బస్తాలకు డీడీ చెల్లించడం జరిగిందని సొసైటీ సీఓ రమేష్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక సహకార సంఘానికి 450 యూరియా బస్తాలు రావడం జరిగిందన్నారు. 3 నిమిషాల్లోపే 450 యూరియా బస్తాలు యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకోవడం జరిగిందని, సొసైటీ ద్వారా 1120 బస్తాలను డీడీ చెల్లించడం జరిగిందని సొసైటీ సీఓ రమేష్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక సహకార సంఘానికి 450 యూరియా బస్తాలు రావడం జరిగింది. దీంతో 3 గంటలకు యాప్ ఓపెన్ కావడంతో రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగింది. 3 నిమిషాల్లోపే 450 యూరియా బస్తాలు రైతులు బుక్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ సీఓ రమేష్ మాట్లాడుతూ, ప్రాథమిక సహకార సంఘం చిన్నశంకరంపేట నుంచి 1120 బస్తాలు యూరియాకు సుమారు 3 లక్షల రూపాయల వరకు, అదేవిధంగా ఫాస్ఫేట్ కోసం 7 లక్షల రూపాయల డీడీ ద్వారా చెల్లించడం జరిగిందని, 450 యూరియా బస్తాలు మాత్రమే రావడం జరిగిందని, అమ్మోనియా ఫాస్ఫేట్ కావాల్సిన రైతులకు రేపటి నుంచి సొసైటీ ద్వారా అందుబాటులో ఉంటుందన్నారు. నా పేరు రమేష్, సొసైటీ సెక్రటరీ. మేము గత 3 రోజుల నుంచి 1120 బస్తాలకు కడితే మాకు 450 బస్తాలు రావడం జరిగింది. ఆన్లైన్లో 3 గంటల నుంచి ఆన్లైన్లో బుకింగ్ అయ్యి 3 నిమిషాల్లోనే 450 బస్తాలు కలుపుకోవడం జరిగింది. తదనంతరము రైతులకు అదేవిధంగా యూరియా అందించడం జరుగుతుంది. యూరియా బుక్ చేసుకున్న రైతులకు అందించడం జరుగుతుంది. ఫాస్ఫేట్ కావాలన్న రైతులు కూడా, అమ్మోనియా ఫాస్ఫేట్ కావాలన్న రైతులకు రేపటి నుంచి కూడా ఎరువులు అందుబాటులో ఉంటాయి కాబట్టి మాకు ఆల్రెడీ డీడీ చెల్లించడం జరిగింది. రేపు మాకు అవసరం ఉన్న రైతులు తీసుకోవడానికి మనకు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలోని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనుంజయ సూర్యనారాయణ అండ్ సన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ ను వైభవంగా ప్రారంభమైంది. ఈ నూతన మాల్ ను ప్రముఖ టాలీవుడ్ సినీ నటి మీనాక్షి చౌదరి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనుంజయ సూర్యనారాయణ అండ్ సన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ నూతన మాల్ ను ప్రముఖ టాలీవుడ్ సినీ నటి మీనాక్షి చౌదరి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ను సందర్శించడానికి, హీరోయిన్ చూసేందుకు అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు మీనాక్షి చౌదరికి ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా రామచంద్రపురం కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధా మరియు రాజకీయ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నూతన వస్త్ర ప్రపంచాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ, రామచంద్రపురం ప్రజలకు ఒకే చోట అన్ని రకాల ఆధునిక వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వ్యాపార పరంగా ఈ మాల్ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో వస్త్రాలు. నిర్వాహకులు ఈ సందర్భంగా ధనుంజయ సూర్యనారాయణ అండ్ సన్స్ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, రామచంద్రపురం మరియు పరిసర ప్రాంత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అన్ని వర్గాల వారికి అన్ని పండుగలు, శుభకార్యాలకు సరిపోయే సరికొత్త కలెక్షన్లు హోల్సేల్ ధరకే అందిస్తున్నామన్నారు. నాణ్యతతో కూడిన వస్త్రాలను అందించడమే మా ప్రథమ ప్రాధాన్యత అని ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, స్థానిక నేతలు, షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ముందుగా ప్రస్తుతం మీడియా వాళ్ళకి, మీ అందరికీ, కస్టమర్స్కి, గెస్ట్స్కి అండ్ ఇన్వైట్ చేసినందుకు నాకు, మీరు హోస్ట్స్కి అందరికీ ఒక నమస్కారం. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి రోజు, ఒక మంచి విషయంకి నేను ఇక్కడికి పిలిచినందుకు నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి సూర్యనారాయణ గారికి, చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ అలాగే మొత్తం ఫ్యామిలీకి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ మీకు కిసాన్ ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్కి. ఇది ఒక బ్యూటిఫుల్ వన్ స్టాప్ డెస్టినేషన్. అండ్ ఇక్కడ మీకు ఏం కావాలంటే మీకు దొరుకుతుంది. మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్కి, చిన్న పిల్లలకి, ఓల్డ్ వాళ్ళకి, అందరికీ, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ మీకు ఒక మంచి ఆప్షన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫెస్టివిటీస్కి, అలాగే ఒక ఇంపార్టెంట్ ఒకేజన్స్కి, మీకు సెలబ్రేషన్లో కిసాన్ ఫ్యాషన్ మాల్ డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ పార్ట్. అలాగే సార్ ఇందాక చెప్పారు అతిథి దేవో భవ అని, మన ట్రెడిషన్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. అండ్ అలాగే ఐ థింక్ కిసాన్ ఫ్యాషన్ మాల్ మీ అందరికీ, కస్టమర్స్కి, అలాగే
ట్రీట్ చేస్తారు, మీ అందరికీ అలాగే వెల్కమ్ చేస్తారు. సో నేను చాలా చాలా హ్యాపీ ఈరోజు ఇక్కడ. తర్వాత యాదకొస్తుంది. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ, నేను ఎలివేషన్లో చూసాను కిసాన్ సిన్స్ ఫ్రమ్ 1959 మా ప్రొఫెషనల్ బిజినెస్ అని చెప్పచ్చు. 1959లో ఫస్ట్ నా పరిచయం మీ అందరికీ. నేను కిసాన్ ఫ్యాషన్ వాళ్ళ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ, ప్రస్తుతము నిజామాబాద్ అర్బన్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. 1959లో మా పెద్దనాన్న గారు ధన్పాల్ కిషన్ గారు మరియు మా నాన్నగారు ధన్పాల్ విఠల్ గారు స్వర్గీయ, ఇద్దరు కూడా, వారికి మా నాన్నగారికి తోడుంచుకొని ప్రారంభించడం జరిగింది కిసాన్. అప్పుడు కిసాన్ స్టోర్. కిసాన్ అంటే ప్రారంభంలో కేవలము రైతు బట్టలతోటి ప్రారంభించడం. వర్షాకాలం దృష్ట్యా ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు 2 ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ సెంటర్లకు 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ సిబ్బందితో కలిసి రామేపేట పట్టణంలోని పలు ఆహార సంస్థలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. వర్షాకాలం దృష్ట్యా ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందున 2 ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ సెంటర్లు 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ సిబ్బందితో కలిసి రామేపేట పట్టణంలోని పలు ఆహార సంస్థలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 2 ఆహార సంస్థలను గుర్తించి పెనాల్టీ విధించారు. పారిశుద్ధ్యలేమి, కాలం చెల్లిన ఆహార పదార్థాల వినియోగం, ఫుడ్ లైసెన్స్ నిబంధనలు పాటించకపోవడం, వర్షాకాలంలో ఇటువంటి లోపాల వల్ల ప్రజారోగ్యానికి హాని కలిగే అవకాశం ఉన్నందున ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పట్టణంలోని అన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు పరిశుభ్రత పాటించాలని, నాణ్యతలో రాజీ పడేది లేదని, నాణ్యత లోపిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు కూడా బయట పరిశుభ్రత లేని ఆహారం తినవద్దని సూచించారు. మరియు ప్రజల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ల మేరకు ఈరోజు రామాయంపేట పురపాలక సంఘ పరిధిలోని కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లను పారిశుద్ధ్య నిర్వహణ, ప్లాస్టిక్ విషయంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి తనిఖీలలో నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. మరియు పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో మార్పు గురించి వాళ్ళకు తగు సూచన ఇవ్వడం జరిగింది. ఈ మార్పు కనుక చేయకపోయినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తదుపరి పరిశీలన లోపల అట్టి షాపులను సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేయడం. ఈ సందర్భంగా పట్టణంలో ఆహార పదార్థాల వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ స్టాల్స్ ఏవైనా కానీ, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, పర్మిట్ భూములు, వీరందరికీ తెలియజేయని ఉందని పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. మరియు గవర్నమెంట్ సూచించినటువంటి చట్టపరమైనటువంటి నిబంధనలు కూడా వీళ్ళు ప్లాస్టిక్ వ్యాన్ విషయంలో కానీ, మిగతా ట్రేడ్ లైసెన్సు, తర్వాత ఫుడ్ లైసెన్సు, లేబర్ లైసెన్సులు తప్పనిసరిగా వాళ్ళు తీసుకుని వారి వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలియజేయమైనది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లు ఏ రవీందర్, మున్సిపల్ కమిషనర్, రామాయంపేట మున్సిపాలిటీ. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాజాపేట మండలం పిఎస్సిఎస్ చైర్మన్ నూతనంగా ఎన్నికైన నియమితుల మహేందర్ గౌడ్ ను మరియు వారి పాలక మండలి సభ్యులతో కూడా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సహకార సంఘాల రైతులకు
అండగా నిలిచి వ్యవసాయ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు మరియు ఇతర సేవలను పారదర్శకంగా అందించడంలో PSCS పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన పాలకవర్గ సభ్యులు రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవాభావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సహకార శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, PSCS సభ్యులు, రైతులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వర్గాలకు సేవ చేసే నాయకులు చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయడం, నాతో పాటు నా 12 మంది డైరెక్టర్లు పాలక వర్గాన్ని వారు ఇలా మాకు వెన్నుంటి శివుడు లాగా ఉండి ఎమ్మెల్యే గారు మాకు ఈ అవకాశం ఇచ్చడం కాంగ్రెస్ పార్టీకి నా జీవితాంతం రుణపడి ఉంటానని, అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను రైతాంగాన్ని దృష్టి పెట్టి ప్రత్యేకించి ఇంతమందికి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు గారు సభ ముందే చెప్పారు. గంధమల ప్రాజెక్టు అయితే ఈ రకంగా అయితే చేసినామో ఇటు అంటే కొండ్రేడు చెరువు, మొల్లగూడెం, సింగారము, కురారము కిందికి లక్ష్మకపల్లి వరకు కూడా ఈ ప్రాంతంలో ఒక 20 గ్రామాలకు వర్షాలు లేక వాగులు ఉండి కూడా సరిపోను కాలువలు పోక వారు ఇప్పుడే చెప్పారు 47 కోట్లతో సంబంధించిన మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతాంగాన్ని కూడా ఒక 8 మండలాలనే రోల్ మోడల్ గా చేసి ముఖ్యంగా సాగునీరు విషయంలో ముందుంటారని, అదేవిధంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుంటారని వారు సభాముఖంగా చెప్పడం ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ, ఏదేమైనా గత పాలకులను మనం ఊకే అనుకోవడం కన్నా మనం చేసి రైతాంగాన్ని మెప్పించి ఒప్పించి ఉన్న దాంట్లో మంచిగా సమృద్ధిగా ఆ భగవంతుని ఆశలతో వర్షాలు కానీ పనులు కానీ ఆటంకం కాకుండా సాగుతాయని ఆశిస్తూ, మొన్న వడ్ల కొనుగోలులో కూడా ఏమాత్రం ఇబ్బంది కాలేదు. మా దగ్గర దాదాపు ఒక 16 నుంచి 23 విలేజ్లలో కూడా ఐకేపీ ద్వారా మరి PSC ద్వారా కూడా వడ్ల కొనుగోలు చేసినాం. ఈరోజు కాంట పెట్టగానే రేపులేదు ఎల్లుండే వాళ్ళకు నగదు వచ్చినాయి. అదేవిధంగా మొన్న చేగుంట మండలం కొలంపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో హనుమాన్ యోజన సంఘం అధ్యక్షులు ఎర్రోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాన్ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి హారతులు ఇచ్చి ప్రాంత ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో హనుమాన్ యోజన సంఘం అధ్యక్షులు ఎర్రోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాన్ జెండా ఆవిష్కరణ చేశారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి హారతులు ఇచ్చి ప్రాంత ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమంతుడు భక్తి, బలం, సేవకు ప్రతీక అన్నారు. సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యం పెంపొందాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఎర్రోల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కర్రే రాజు, కార్యదర్శి యాటా గణేష్, ప్రధాన కార్యదర్శి యాటా శివకుమార్, కోశాధికారి యాటా బాలకృష్ణ, సభ్యులు టి భాస్కర్, చంద్రశేఖర్ గౌడ్, గణేష్, ఆనంద్, శ్రీకాంత్, స్థానిక నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ యోజన సంఘం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా అన్ని కార్యక్రమాలు, దీపధూప నైవేద్యాలన్నీ చేసే విధంగా సంఘం తరపున చేసే విధంగా మేము ఈరోజు పూనుకొని జెండా ఆవిష్కరణ చేసుకున్నాము. ఈ పండుగకు వచ్చిన ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క సభ్యునికి హనుమాన్ యోజన సంఘం తరపున నా ధన్యవాదాలు. ప్రతి హిందువు, ప్రతి పౌరుడిగా మనం చేస్తున్న హక్కు మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎట్లయితే చేస్తున్నారో మేము కూడా అదే విధానంగా వెళ్ళేసి ప్రతి మన హిందువు ప్రతి ఇంటి నుంచి గుడికి వచ్చే విధంగా చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ప్రతి ఇంట చేరాలి, ప్రతి పౌరుడు వాళ్ళ పిల్లలతో సహా వచ్చి గుడి దర్శనం చేసుకోవాలి. ముందు కూడా ఇంకా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఇది మొదటి అడుగు మాత్రమే, ముందు చాలా మార్పులు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనలేదు, ఇంకా 30 మంది ఉన్నాము. ఈ కొంతమంది 15 మంది ఉన్నాము. తక్కిన 15 మంది కూడా ఇంకా నెక్స్ట్ జెండా ఆవిష్కరణలో అందరూ పాల్గొని విజయవంతంగా చేస్తారని నా యొక్క ప్రార్థన. ఊళ్ళో ఉన్న ప్రతి మెంబరు, ప్రతి హిందూ పౌరుడు కూడా వచ్చి శనివారం హనుమాన్ దర్శనం చేసుకోవాలి. పెద్దలు, మిత్రులు కూడా అందరూ ఇది ఒక రోజువారీ అలవాట్లే కూడా మన రోజులో దినచర్యలో ఒక భాగంగా. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ముగిసిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. 3
నిమిషాల్లోపే 450 యూరియా బస్తాలు యాప్ ద్వారా బుక్ అయ్యాయన్న చిన్నశంకరంపేట సొసైటీ సీఈఓ. సొసైటీ ద్వారా 1120 బస్తాలకు డీడీ చెల్లించడం జరిగిందన్న రమేష్. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలో ఘనంగా ప్రారంభమైన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ప్రముఖ టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి. ముగిసిన సిద్దిపేట జిల్లా గద్వాల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పద్మశాలి చేనేత సహకార సంఘం ఎన్నికలు. గెలుపొందిన 7 పురుషులు, 2 మహిళా డైరెక్టర్లు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.